ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉందండి. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆల్సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ సింబా క్యాస్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి నేను మ్యూజిక్ చేయడం అన్నది కూడా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ అందరూ థియేటర్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అందరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. థియేటర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో అందరూ లైక్ ఈ ప్రాపర్ సైఫై థ్రిల్లర్ ఈ విత్ ఏ కమర్షియల్ టచ్తోని ఇలాంటి కాన్సెప్ట్ తీయడం అన్నది చాలా డిఫరెంట్గా ఉందని అంటున్నారు అందరూ. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో థియేటర్లో అందరితోని ఆడియన్స్తో చూడడం అన్నది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ప్రేక్షకులకి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఈ మూవీ వచ్చి చూసాక ఖచ్చితంగా మీకు కూడా అందరికీ మీకనే కాదు నాకు అందరికీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ సేవ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక మెసేజే కాకుండా మీరు ఒక కంప్లీట్ సైఫై థ్రిల్లర్ జానరా మూవీ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. నేచర్ని కాపాడాలి అంటున్నారు, మీరు ఎంతవరకు నేచర్ని పాడు చేయకుండా ఉన్నారు? అందరూ దీంట్లోని ఎక్కడో ఒక చిన్న తప్పు అయితే చేసే ఉంటారు. సో మనకి ఉన్న స్పేస్లోని మనం ఎంత సేవ్ చేస్తున్నాం అన్నదే ఇప్పుడు. సో ఈ మూవీ నుంచి నేను చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా చాలాసార్లు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో డెఫినెట్గా నేను అది పాటిస్తున్నాను. సో అందరూ కూడా అలాగా చేస్తారని అనుకుంటున్నాను. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. అవును, మీరు ఇకపై అలాంటివి వాడుకుని ఉంటారా? వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా వీలైతే అసలు ఖచ్చితంగా వాడకుండా ఉంటాను. ఎస్.